ముందుగా కస్టమర్ మిత్రులకు, మార్కెటింగ్ మిత్రులకు, కస్టమర్ మిత్రులకు, మా శ్రేయ బ్లాగ్స్లకు ఉగాది శుభాకాంక్షలు. నా పేరు కిరణ్ కుమార్, మార్కెటింగ్ డైరెక్టర్. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే మన కొత్త వలస వెంచర్, న్యూ వెంచర్, హైవే ఫేసింగ్ వెంచర్ కొత్త వలస దగ్గర 70 acresలోన ఫుల్ కమర్షియల్ లేఅవుట్ వేసాము. ఈ ఫుల్ కమర్షియల్ లేఅవుట్ మనం హైవే ఫేసింగ్ లేఅవుట్ అని చెప్పబోతున్నాం కదా, అది ఏ విధంగా చెప్పబోతున్నామో, ఏ విధంగా కనెక్ట్ అవుతుందో, ఏ విధంగా మన లేఅవుట్ ముందరెళ్ళి వెళ్తుందో ఈ 6 lane రోడ్ అంటారు. ఆ రోడ్ ఏదో మీకు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ వాళ్ళు మార్క్ చేసిన పాయింట్స్ కొన్ని ఉన్నాయండి. మన లేఅవుట్ నుంచి ప్రతి దగ్గర పాయింట్స్ వేసుకుంటూ నెంబరింగ్తో సహా గవర్నమెంట్ వాళ్ళు 4 lane హైవే వేశారు. ఎక్కడి నుంచి అంటే పెందుర్తి నుంచి అరకిలిపోయే రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్లోనూ కొత్త వలస ముందు నుంచి బైపాస్ రోడ్, రైల్వే స్టేషన్ ఇవన్నీ కట్ అవ్వకుండా వెళ్ళి మన లేఅవుట్ ముందుగా మళ్ళీ సేమ్ ఈ 6 lane రోడ్ అనేది కొత్త వలస దాటిన తర్వాత కనెక్ట్ అవుతుందండి. ఇది బైపాస్ రోడ్ అండి. ఆ రోడ్డు మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ మార్క్ చేశారో అది చూపిస్తాను. ఇప్పుడు చూసేసరికి ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్డు వచ్చేసరికి కరెక్ట్గా పెందుర్తి టు అరకిల్ల రోడ్డు అండి. ఈ రోడ్డు పెందుర్తి టు అరకిల్ల రోడ్డు అండి. ఈ అరకిల్ల రోడ్డు ఇది మాస్టర్ ప్లాన్ 4 lane రోడ్డు, మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అండి. 4 lane రోడ్డు. ఈ 4 lane రోడ్డు అనేది ఎలాగంటే డైరెక్ట్గా మనము కొత్త వలస అనేసి ఒక జంక్షన్ వస్తుందండి. ఇది కొత్త వలస జంక్షన్ ముందండి. ఇది కొత్త వలస ముందండి, చింతల వలస జంక్షన్ అంటామండి. ఇది చూడండి, చింతల వలస జంక్షన్ అంటే ఇప్పుడు మీకు ఇలా ఇక్కడ ఎల్లో డాట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ నెంబరింగ్ ఇవన్నీ 2420 ఈ డాట్స్ కనిపిస్తుంది కదండి. ఇది ఏంటంటే బైపాస్ రోడ్ అంటారండి. ఇక్కడి నుంచి కట్ అయిపోతుంది, కొత్త వలస ఊర్లోకి వెళ్ళకుండా చింతల వలస నుంచి ఇదిగోండి 2430 ఇలాగ ఈ నెంబరింగ్ ఉంది కదండి. ఇలాగ ఇది బైపాస్ రోడ్ అండి. అక్కడ చూడండి ఎల్లో ఫోల్ మీద కూడా బైపాస్ రోడ్ అని రాసి ఉంది. ఇది ఇలాగా మనం బైపాస్ రోడ్లో వెళ్ళిపోతామండి. ఇలా బైపాస్ రోడ్లో వెళ్ళిపోయి డైరెక్ట్గా మన కొత్త వలస తర్వాత కనెక్ట్ అవుతామండి డైరెక్ట్గా. అది ఎక్కడంటే ఇలా కట్ అయ్యి మనం కొత్త వలసలోకి ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసరికి కొత్త వలస టు దేవరపల్లి రోడ్ అంటారండి. ఈ కొత్త వలస టు దేవరపల్లి రోడ్డు డైరెక్ట్గా ఇది కూడాను 100 feet రోడ్డు మాస్టర్ ప్లాన్ అండి. ఇక్కడ చూసారా డాట్స్ కనిపిస్తున్నాయి, ఎల్లో డాట్స్. ఇది కొత్త వలస దగ్గర ముందు కట్ అయిందని చెప్పాం కదండి, అక్కడి నుంచి ఈ దేవరపల్లి రోడ్డు అండి. ఇది జస్ట్ కొత్త వలస బైపాస్ రోడ్డు దగ్గరనే అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇదిగోండి ఇక్కడ కూడా ఎల్లో బోర్డు ఉంది కదా, ఇక్కడ కూడా నెంబర్ ఉంది కదండి. ఇలాగా ఇది బైపాస్ రోడ్డుకి వెళ్ళిపోతుందండి. అంటే ఇది మన లేఅవుట్ ముందు కట్ అవుతుంది. ఇది మన లేఅవుట్ తుమ్కపిల్లి అంటామండి. మన లేఅవుట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మన లేఅవుట్ వస్తుందండి. ఇప్పుడు డైరెక్ట్గా మనం అక్కడికే వెళ్తామండి. అది ఈ రోడ్డు చూసారా, ఎల్లో లైన్స్ ఉన్నాయి కదండి. ఇది ఏంటంటే మొత్తం 4 lane హైవే ఫేసింగ్ అండి. ముందు కొత్త వలస ముందు చూపించాను, తర్వాత కొత్త వలస తర్వాత కూడా చూపించానండి. అదే మన దేవరపల్లి రోడ్డు అండి. ఇది ఈ రెండు చూసారు కదండి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇప్పుడు మనం డైరెక్ట్గా మన సైట్కి వెళ్తాము. మన సైట్లో కూడా చూపిస్తాము, ఒకసారి చూద్దాం. ఇది మన సైట్ అండి. ఇది ఇలాగా ఇక్కడ ఇప్పుడు ఈ రోడ్ నుంచి ఇదిగోండి ఆ ఎల్లో ఫోల్స్ ఉన్నాయి కదండి, వైట్ ఫోల్స్, ఇదంతా కూడాను డైరెక్ట్గా అలాగా మన లేఅవుట్ ముందు వెళ్ళి 4 lane హైవే అనేది కొత్త వలస తర్వాత కళ్ళడానికి వెళ్ళే రోడ్ అండి. ఇలా మన ముందులో కట్ అయిపోతుంది.